హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్‌గా నా శారీ కలెక్షన్ అయితే చూసారు కదండీ! మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇవాళటి వీడియో వచ్చి ఏంటి అనంటే నేను 3 పీస్ సెట్స్ కస్టమైజ్ చేయించుకున్నాననమాట. దుపట్టా అండ్ టాప్ అండ్ బాటమ్ సెపరేట్‌గా తీసుకొని వీటిని పేరప్ చేసుకొని నేను కస్టమైజ్ చేయించుకున్నాను. సో, అవి నేను మీతో షేర్ చేసుకుంటానండి. వాటికి నేను కొన్ని పింట్రెస్ట్ రెఫరెన్సెస్ తీసుకున్నాననమాట. సో, అవి ఏం తీసుకున్నానని గూడా నేను పిక్చర్ అయితే యాడ్ జేస్తానండి. ఓవరాల్‌గా లుక్ ఎలా ఉంటుంది అండ్ నేను ఏ రెఫరెన్సెస్ తీసుకొని చేయించుకున్నాను అని చెప్పేసి. అండ్ ఇంకేంటి అనంటే నేను కొన్ని రెడీమేడ్స్ తీసుకున్నానండి. ఆ రెడీమేడ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఒకటైతే ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినదే తీసుకున్నాను. అది కూడా మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ ఇప్పుడైతే వీడియోలోకెళ్దాం. ఇది ఒక పోచంపల్లి డ్రెస్ అండి. సీకో ఫ్యాబ్రిక్ వచ్చిందనమాట డ్రెస్సు. అండ్ ఇదొచ్చి టాపు. అండ్ ఇదొచ్చి ప్యాంట్ అండి. అండ్ టాపు, ప్యాంటు కాంబినేషన్‌లోనే దుపట్టా వచ్చిందనమాట. ఇది టాప్‌కొచ్చి కింద బార్డర్ మాత్రం ఇచ్చారు. మిగతాదంతా ప్లెయిన్ ఇచ్చారు. సో, నేను ప్లెయిన్‌గా ఉండకూడదని దీనికి స్కాలప్ మోడల్‌లో పెట్టించుకున్నాను నెక్. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా మనకు ఏదైతే బార్డర్ ఇచ్చారో కింద టాప్‌కి, సో, ఆ బార్డర్‌ని నేను హ్యాండ్స్‌కి గూడా అటాచ్ చేసుకున్నా. ఈ బార్డరొచ్చి ఇక్కడ గోల్డ్ హాఫ్ ఇంచ్ బార్డర్ ఇచ్చారు. పైన కింద ఇదంతా పోచంపల్లి ప్రింట్ ఇచ్చారనమాట. సో, దీన్నే నేను హ్యాండ్స్‌కి గూడా అటాచ్ జేయించుకున్నాననమాట. సో, సేమ్ అట్లనే ప్లెయిన్‌గా కనిపియకూడదు టాపు అన్నట్టు హ్యాండ్స్‌కి అటాచ్ చేయించుకున్నాను. అండ్ ప్యాంటొచ్చి నేనిది ప్యారలల్ ప్యాంట్ కుట్టించుకున్నానండి. అండ్ సేమ్ కాంబినేషన్‌లో వచ్చింది. ఇలాగ టాప్‌కి మనకెట్లా అయితే కిందొచ్చిందో సేమ్ అట్లనే దుపట్టా కిందొచ్చిందనమాట. అండ్ ఇది ఫుల్ పిక్చర్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను పిక్చర్ యాడ్ జేస్తాను. సేమ్ అండి. కాంబినేషన్ గూడా సేమ్‌లో తీసుకున్నా నేను. అది నాకు నచ్చిందని. ఇది డ్రెసొచ్చి అరౌండ్ 1300-1350 పడిందండి నాకు. చాలా కలర్సే అవైలబుల్ ఉన్నాయి. కావాలి అనంటే లింక్ షేర్ జేస్తానండి నేను. మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రెసొచ్చి ఇదనమాట. ఇది ఒక ఫ్యాబ్రిక్ వచ్చి రా సిల్క్ అండి. నేను సెపరేట్‌గా తీసి స్టిచ్ చేయించుకున్నాననమాట. రా సిల్క్ 2 ½ మీటర్ తీసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇదేంటి అనంటే ఈ ఫస్ట్ నేను ఈ దుపట్టా తీసుకున్నానండి. ఈ దుపట్టా నేను నార్సింగ్‌లో తీసుకున్నాను హైదరాబాద్‌లో. నాకు ఈ దుపట్టా ప్రైస్ వచ్చి అరౌండ్ 2000 ఏమో పడిందండి. సో, దీనికి నేనిట్లా క్లాత్ తీసి కస్టమైజ్ చేయించుకున్నాననమాట టాపు. ప్యూర్ రా సిల్క్ అండి. దీనికి నేనిట్లా వర్క్ ఏయించుకున్నాను. మిగతాదంతా ప్లెయిన్ ఇచ్చాననమాట. ఈ పార్ట్ వరకు హైలైట్ చేయించుకున్నాను. మిగతాదంతా రా సిల్క్ ప్లెయిన్ అలాగే ఉందనమాట. దీనికి ప్యాంటొచ్చి నేను లెగ్గిన్ యేసుకుంటానండి. ఏదైనా ఆరెంజ్ అన్నా యేసుకుంటా, లేదా లేకపోతే సెల్ఫ్ కలర్ బ్లూ యేసుకున్నా బావుంటది. లేకపోతే పింక్ యేసినా బావుంటది. నేనెక్కువ ఆరెంజే ప్రిఫర్ జేస్తానండి. అండ్ దుపట్టా వచ్చేసరికి ఇట్లా దుపట్టా బాడీ అంతా ఇట్లా వర్కొచ్చింది. అండ్ బార్డర్ వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ ఇచ్చారన్నమాట. బ్లూ అండ్ పింక్. ఇది ఓవరాల్ లుక్ ఇట్లా ఉంటదండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చి ఇదండి. ఇది కూడా 3 పీస్ సెట్. ఇది ఏంటి అనంటే ఆహ్, ప్లెయిన్ టాప్ అన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ క్రేప్ అండి. ప్యూర్ క్రేప్ తీసుకొని ప్లెయిన్ టాప్ అండ్ గ్రీన్ కలర్ ప్యాంట్ మ్యాచింగ్ ప్యాంట్ తీసుకున్నాననమాట. అండ్ దీనికేంటి అంటే దుపట్టా ఇట్లా అజ్రక్ దుపట్టా వచ్చింది. ఇదేంటనంటే ఫస్ట్ దుపట్టా ఇది మనకు క్రష్డ్ మెటీరియల్‌లో వస్తదండి. లైక్ మనకు బాందిని చీరలొస్తాయి కదా! అట్లా వస్తది. దీన్ని మనం తీసి రోల్ చేయించుకోవాలనమాట. సో, నేనలా తీసి రోల్ చేయించుకున్నాను. పిక్చర్‌లో యాడ్ చేసినట్టు ఉంటదండి ఈ దుప్పట్టా. అండ్ నేను ఎట్లా స్టిచ్ చేసుకున్నాను అనేదాన్ని కూడా నేను లాస్ట్‌లో ఒక పిక్చర్ షేర్ చేస్తాను. ఓవరాల్‌గా ఎలా ఉంటది లుక్కు అని చెప్పేసి. అండ్ దీనికి ఏంటి అనంటే ఇది రోల్ చేయించుకున్నాక అది మళ్ళీ బ్యాక్‌కెళ్ళకూడదు, స్టిఫ్‌గా ఉండాలి అని చెప్పి కింద నేను లేస్ అటాచ్ చేయించుకున్నాననమాట. సో, కొంచెం వెయిట్ ఉంటది లేసేస్తే. సో, మళ్ళీ అది రోల్ అవ్వకుండా ఉంటది అన్నట్టు నేను కింద లేసేయించుకున్నాను. ఇట్లా వస్తదండి అజ్రక్ దుపట్టా. ఈ మధ్య వీటిల్లో ఈ ప్రింట్స్‌లో శారీస్ కూడా బాగా ఫేమస్ అవుతున్నాయి కదా! సో, నేను ఈ దుపట్టా తీసుకున్నానండి.
దుపట్టా ఇది ప్లెయిన్ టాప్ కుట్టించుకున్నాను దీనికి. ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నానండి. కంప్లీట్‌గా ఫుల్ లెంగ్త్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అండ్ నెక్ వచ్చేసరికి ఇట్లా వీ నెక్ పెట్టించుకున్నాననమాట. సో, దీనికి నేను ఇంకొక దుపట్టా కూడా తీసుకున్నానండి. ఎందుకంటే గ్రీన్ అండ్ గ్రీన్ కదా! ఒకేళ ప్యాంట్ చేంజ్ చేసుకున్న కాంట్రాస్ట్‌కి సో, టాప్ ప్లెయిన్‌గా కుట్టించుకున్నాను కదా! అని చెప్పి సో, దీనికి ఇట్లా మంగళగిరి దుపట్టా అనమాట. ఇట్లా ఏదన్నా దుపట్టాస్ పెయిర్ అప్ చేయొచ్చు అని చెప్పి నేనిది ప్లెయిన్‌గా పెట్టించుకున్నాననమాట. ఏం వర్క్ అట్లా ఏపిచ్చుకోకుండా. సో, ఇదొక మంగళగిరి దుపట్టా అండి. ఆరెంజ్ కలరు. సో, ఈ గ్రీన్‌కి ఆరెంజ్ కాంబినేషన్ గూడా బావుంటుంది. సో, ప్యాంట్ మనము ఆరెంజ్ అన్నా యేసుకోవచ్చు. లేకపోతే గ్రీన్‌కి సెల్ఫ్ గ్రీన్ యేసుకొని ఆరెంజ్ దుపట్టా అన్నా యేసుకోవచ్చనమాట. కిందిట్లా 1 ఇంచ్ బార్డరొచ్చింది. ఇది సిల్వర్ షేడ్‌లో వచ్చిందండి. ఇంకా వాళ్ళే టాజిల్స్ ఇచ్చేశారు. సో, ఇట్లా పెయిర్ అప్ చేసుకున్నాను. సేమ్ డ్రెస్‌కి 2 దుపట్టాస్ అన్నమాట. అండ్ ఈ డ్రెస్ ఎలా ఉంటుంది అని చెప్పి ఫుల్ పిక్చర్ అండి ఇది. నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. ఇదొక రెడీమేడ్ డ్రెస్ అండి. మనకు చందేరి ఫ్యాబ్రిక్‌లో వచ్చిందన్నమాట టాప్. అండ్ ఇదొచ్చి బాటమ్ వచ్చి మనకు ఫాలింగ్ మెటీరియల్ లాగా ఇచ్చారు. కాటన్ గాకుండా డిఫరెంట్ మెటీరియల్‌లో. అండ్ నేనొచ్చి ఈ టాప్‌ని వాళ్ళిచ్చిన లెగ్ పెట్టే కుట్టించుకున్నానన్నమాట. వాళ్ళే వర్క్‌తో పాటు నెక్ కూడా ఇట్లే ప్యాటర్న్ ఇచ్చేసారు. అండ్ ఇదంతా కంప్లీట్ ఇక్కడంతా థ్రెడ్ వర్క్ నాట్స్ ఇచ్చారండి. ఇదంతా లేస్ మనకు గోటాపట్టి లోపల ఇచ్చి దానికి బయటంతా ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ చాలా రిచ్ లుక్ ఉందండి చూడంగానే అసలు మొత్తం వర్క్ వచ్చింది కంప్లీట్‌గా. అండ్ ఇదొచ్చి ఆహ్, దుపట్టా అండి. మనకు దుపట్టా అంతా గోటాపట్టి లేసే ఇచ్చారు. ఇదంతా ఇట్లా లేస్ ఇచ్చి లేస్‌తోనే వర్క్ ఇచ్చారన్నమాట. ఫ్లవర్ వర్క్ లాగా. ఫ్లవర్ మధ్యలో పింక్‌ని హైలైట్ చేశారు ఇట్లా ఈ కలరే ఇచ్చి. అండ్ హ్యాండ్స్ వచ్చి నేను ఇట్లా ఎల్బో స్లీవ్స్ పెట్టించుకున్నానన్నమాట. అండ్ టాప్‌కి కింద బాటమ్‌లో ఇట్లా లేస్ ఇచ్చారు. ఇదంతా మిర్రర్ వర్క్ ఇచ్చారన్నమాట టాప్ అంతా. ప్యాంట్ వచ్చి నేను ఫుల్ చుడీ ప్యాంట్ కుట్టించుకున్నానండి. ఓవరాల్‌గా లుక్ అయితే ఇట్లా ఉంటది ఈ డ్రెస్. ఇది ఒక హ్యాండ్ పెయింటెడ్ డ్రెస్ అండి. పింక్ కలర్‌లో ఉంటుందన్నమాట. ఇదొచ్చి అంబ్రెల్లా కట్ ఫుల్ ఫ్లేర్ ఉన్న డ్రెస్ అండి. ఇదంతా గూడా హ్యాండ్ పెయింటెడే. అండ్ యూ నెక్ వచ్చిందనమాట. ఫ్రంట్, బ్యాక్ అంతా ఇది ఫుల్ ఫ్లేర్ అండి. అండ్ దీంట్లో కాంట్రాస్ట్‌గా గ్రీన్ ఇచ్చారు లీవ్స్ ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. అండ్ ప్యాంట్ వచ్చి మనకు కాటన్ ప్యాంట్ ఇచ్చారు. పింక్ కలరే. అండ్ దుపట్టా వచ్చి ఆర్గాన్జా దుపట్టా వచ్చిందండి. అండ్ ఇదంతా ఇట్లా మనకు వర్క్ ఇచ్చారన్నమాట అక్కడక్కడ. అండ్ లేస్ ఇచ్చారు. కంప్లీట్‌గా హ్యాండ్ ప్రింట్. ఇదొచ్చి నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నానండి. అండ్ ఇది ఫుల్ పిక్చర్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను యాడ్ చేస్తాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా ఫుల్ స్లీవ్స్ ఇచ్చారండి. ఆ ఫుల్ స్లీవ్స్ అంతా కూడా మనకు మొత్తం హ్యాండ్ పెయింటెడే ఇచ్చారు. అండ్ కిందొచ్చి ఇట్లా పైపింగ్ ఇచ్చారనమాట. అండ్ హ్యాండ్స్‌కి ఫ్రంట్‌లో ఇట్లా బటన్స్ ఇచ్చారు. కంప్లీట్ ఫ్లేరీ ఉంటదండి డ్రెస్. అండ్ ఓవరాల్‌గా లుక్ అయితే ఇట్లుంటది. అండ్ నేను పిక్చర్ యాడ్ చేస్తానండి. అండ్ మీకెవరికన్నా కావాలి అంటే గూడా నేను లింక్ షేర్ చేస్తాను. ఇది ప్రైజొచ్చి నాకు ఆఫ్టర్ డిస్కౌంటే నాకు 4000 పడిందండి. ఇదొక బ్లాక్ కలర్ డ్రెస్ అండి. ఇదొచ్చి క్రేప్ టాప్ అన్నమాట. క్రేప్ టాప్ మొత్తం ఇట్లా డిజిటల్ ప్రింట్ వచ్చింది. అండ్ ఇట్లా వర్క్ వచ్చిందండి. మొత్తం డిజిటల్ ప్రింట్‌లోనే ఇట్లా వర్క్ ఇచ్చారన్నమాట టాప్ అంతా. దీనికి నేను యూ నెక్ పెట్టించుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ థ్రెడ్స్ పెట్టించుకొని హ్యాండ్స్ స్లీవ్‌లెస్ లాగా మెగా స్లీవ్స్ పెట్టించుకున్నానండి. ఇట్లా ఫ్రిల్స్ పెట్టి కుట్టించుకున్నాను. అండ్ దానికొచ్చి బ్లాక్ ప్యాంట్ వచ్చింది. మనకు దుపట్టా వచ్చేసరికి ఇట్లా వర్క్ ఇచ్చారన్నమాట. ఏదైతే డిజిటల్ ప్రింట్ ఉంది, ఇక్కడ వర్క్ ఉందో అట్లనే ఇచ్చారన్నమాట. మొత్తం ఇట్లా చెమ్కీస్‌తో ఇచ్చారు. అండ్ ఇది కాస్ట్ వచ్చి నాకు 3000 పడిందండి. రెడీమేడ్ క్లాతే అన్నమాట డ్రెస్సే ఇది.
సో, తీసి స్టిచ్ చేయించుకున్నాననమాట. బ్లాక్ కలరు. మొత్తం ఇట్లా డిజిటల్ ప్రింట్ వచ్చింది. ఇట్లా మనకు కాంట్రాస్ట్ కింద ఇచ్చారనమాట. సో, అండ్ మనకు దుప్పటాకు కూడా మొత్తం ఇట్లా టాప్‌లో ఏ ప్రింట్ అయితే ఉందో ఆ ప్రింట్‌తో లేస్ ఇచ్చారండి. ఓవరాల్‌గా లుక్ అయితే ఇట్లా ఉంటదండి డ్రెస్సు. 3 పీస్ సెట్. ఎవరైనా పర్చేస్ చేయాలి లేదా కస్టమైజ్ చేసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా నేను. అండ్ ఇవండి నా కలెక్షను అండ్ కస్టమైజ్ చేసుకున్నవి. అండ్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకేది నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.